అందరూ చెప్పండి స్తోత్రం. మోషే ఏం పట్టుకెళ్ళాడండి? అందరు చెప్పాలండి. ఫరోతో మాట్లాడినట్లుగా మిద్యాను నుంచి ఒక రికమెండేషన్ లెటర్ పట్టుకెళ్ళాడా? ఓ సర్టిఫికెట్ పట్టుకెళ్ళాడా? కొంత పెట్టుబడి మూలద్రవ్యం ధనం పట్టుకొని బయలుదేరాడా? ఈ మధ్య చాలామంది సేవకులు ప్రభువు నన్ను క్షమించి వారిని మార్చునిగాక విదేశాల్లో ఉద్యోగాలు చేసి అక్కడక్కడ డబ్బులు సంపాదించి ఏదేదో ప్రయత్నం చేసి ఒక మూలధనంగా 10 లక్షలు 1 కోటి రూపాయలు పట్టుకొని దాంతో మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. దాని పరిచర్య అనాలా, వ్యాపారం అనాలా? మీరు చెప్పండి. కష్టపడి ఉద్యోగమో వ్యాపారమో చేసి 1 లక్షో 10 లక్షలో 1 కోటి రూపాయలు పెట్టుబడిగా సమకూర్చి దానితో మినిస్ట్రీ చేస్తూ మళ్ళీ పలుకేంటి నీ చిలక పలుకు మండిపోను. మేము ఎవరి డబ్బును ఆశించక మా డబ్బులతో మేమే. ఇందులో 2 బూతులు ఉన్నాయి. ఒకటి, మేమెవ్వరి డబ్బులు ఆశించకంటే మరి ఎవడు ఆశపడుతున్నాడు? నీ డైలాగులు అంతరార్థం ఏంట్రా యూజ్లెస్ ఫెలో? ఎవరి డబ్బులు ఆశపడుతుందండి? ఎవడు ఆశపడుతున్నాడు? తమ ప్రాణమును కూడా ప్రేమించకుండా సేవ చేస్తున్న దైవజనులు లక్షల కొలది ఉన్నారు భూమి మీద. కాళ్ళ కాడుకొస్తున్న బంగారాన్ని తన్నేసిన పోస్టులు బోల్డ్ మంది ఉన్నారు. వెనక పడి వస్తున్న రథముల సొమ్మును చీకొట్టిన ఎలీషాలు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు పెద్ద పోటుగాడి ఒక్కడ బయలుదేరి విదేశాల్లో ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి అక్కడక్కడ కష్టపడి ఆస్తుల మీద డబ్బులు పోగేసి మూలధనాన్ని పెట్టుబడిని పట్టుకొని సేవ మొదలుపెట్టి మేము ఎవ్వరి సొమ్మును ఆశపడక, నువ్వే కష్టానికి ఇష్టపడక మొదలెట్టావు. ఎదవేసలేకి నువ్వు. పాస్టర్ గారు మీరు సాఫ్ట్గా మాట్లాడండి. మాట్లాడతారు సాఫ్ట్గా. చేపను చేతికి ఇచ్చాక సాఫ్ట్గా ఉండదు. బండకేసి బరికితేనే పోలీసులు పడతాయి. శాకాహారికి చెప్పు, చేపల కొడుబడికి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పులస పులస పులసని ఊడితే దానికి పులుసు ఎక్కువ, దానికి ముళ్ళు ఎక్కువ. ఎవరు స్తోత్రం చెప్పడు ఇప్పుడు? స్తోత్రం చెప్పరే. కనుక నీ చేతికి అప్పగించబడి చేపను బట్టి ట్రీట్మెంట్ ఉండాలి నాయనా. కోపం వచ్చింది నా మీద, నాకు రాట్లా మీ మీద. దేవుని ప్రేమ నాలో పొంగుచున్నది. అని ఎవడి మీద కోపడుతున్నావు? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. తర్వాత మేమెవ్వరము పై ఆధారపడకుండా మా డబ్బుతోనే మేము సేవ చేస్తున్నాం అనగా, అసలు డబ్బుతో సేవ చేయొచ్చారా? అసలు నీకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరురా? ఆయన ఇంటర్వ్యూ చేయాలి నేను. నా డబ్బుతో, నీ డబ్బుతో సేవ చేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ డబ్బుతో సేవ చెయ్యొచ్చు అనే ఫార్ములా ఉంటే వలలు వదిలిపెట్టక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఓడలు అమ్మక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. ఎలీషా గారు నాగలు చేర్చక్కర్లేదు, ఎద్దులు నరకక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. వదిలేసి సేవకరమ్మంటే సంపాదించుకుని సేవకొత్తరం ఏంట్రా? ఎవరు చెప్పండి నీకు బాధ? నీ పాపిష్టి ఫార్ములా ఎక్కడ మెయింటైన్? A² + B² యూస్లెస్. నీ మ్యాథమెటిక్స్ ఇక్కడ చూపించుకో, స్టాటిస్టిక్స్ ఇక్కడ చూపించుకో. 40 సంవత్సరాలు ప్యాలెస్లో పెరిగితే ఐగుప్తు సకల విద్యలు నేర్పిస్తే ఆ సబ్జెక్టులు మర్చిపోయేదాకా గొర్రెలంకలు తిప్పాడు యేసుప్రభు. స్తోత్రం చెప్పరు మీరు. ఎందుకంటే మాట్లాడితే యాక్చువల్లీ ఎక్కడ ఇంజనీరింగ్స్ యూ నో, ఐ నో, యూ డోంట్ నో మై ఫార్ములా. హల్లెలూయా. యాక్చువల్గా ఈ 4 ఇంచెస్ మందం ఆ తెర ఉండకూడదండి. అది ఓవర్ వెయిట్తో అది పడిపోద్ది. ఇవన్నీ చెప్తాడు సివిల్ ఇంజనీరింగ్ ప్రకారం. అందుకే ఇదంతా మర్చిపోయి గొర్రెలంకలు ఉస్సో బుస్సో అంటాం. ఒకటే గుర్తుంది, అన్నీ మర్చిపోయాడు. అలాంటి కొన్ని గుర్తున్నాయి, ఇవన్నీ మర్చిపోయాడు. రాజనీతి శాస్త్రం, అందరూ తిన్నగా పోవచ్చినప్పుడు ఒకరు పక్కకు తిరగకూడదు. దిస్ ఈజ్ పొలిటికల్ సైన్స్ అంటే ఏ గురికి అర్థమవుతుంది? ఇలా చూస్తుంది అది. మరీ తింగరోడా, దేవుడు నాపై నిన్ను కాపురిగా పెట్టాడు, నాకు పాలిటిక్స్ చెప్పకంటది. హల్లెలూయా. లోయలోకి వెళ్తే నీకే ప్రమాదం, వెనక్కి రా అంటే యూ ఫూల్ అని వెళ్ళిపోద్ది. కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ పని చెయ్యు. గవ్వ లోయలోకి దిగేది పడిపోకుండా వెనక్కి తెచ్చుకోవాలి. ముండికి ఎత్తే భుజాన్ని వేసుకోవాలి. ఈ బ్యాచ్ 2-3 అయితే కావిడ వేసుకోవాలా, తప్పదు. ఫార్ములా చెప్తున్నాడు, ఒక్కొక్కడు ఫార్ములా. స్తోత్రం చెప్పండి. ఇదే మహిమ కలిగిన దేవుని సేవ. గుడారములో ఏ దారం వాడాలో ఆయన చెప్తాడు, ఏ మేగ్గొట్టాలో ఆయన చెప్తాడు, ఏ రంగు వాడాలో ఆయన చెప్తాడు. నీ తలకాయ పెట్టకూడదు. ఐగుప్తు తెలివి తేటలు ఏమి గుడారంలోకి రాకూడదు. అది సిద్ధాంతం ఇక్కడ.
మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇలా ఉంటుంది చాలా